పడేసే వాటితోటి సూపర్ ఐడియాస్ చూపిస్తానండి. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏ టిప్ బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నానండి. కార్డ్బోర్డ్ సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి. కార్డ్బోర్డ్ సైజ్ అనేది మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నా దగ్గర ఇది ఉందని తీసుకున్నాను. తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి ఉడకుండా స్ట్రాంగ్గా ఉండడానికి ఒక ప్లాస్టర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం పైన కట్ చేసిన పార్ట్స్ ఉన్నాయి కదా, వాటిని కింద వైపున ఫెవికల్ తోటి అతికించేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది. దాని తర్వాత ఏదైనా క్లాత్ కానీ పేపర్ కానీ తీసుకుని ఫెవికల్ హెల్ప్ తోటి అతికించేసుకోవాలండి. చూడడానికి బాగుంటుంది డైరెక్ట్గా పెట్టేదానికంటే కూడా. తర్వాత కత్తెరతోటి ఇక్కడ 2 హోల్స్ పెట్టుకుంటున్నాను. హోల్స్ పెట్టుకుని ఒక తాడు తీసుకున్నాను. తాడుని లోపల ఎక్కించేసుకుని ఓడకుండా ఉండడానికి లోపల వైపుకి ముడి వేసేసుకోండి. అలాగే రెండో వైపు కూడా ఎక్కించేసుకొని ముడి వేసేసుకోవాలండి. అంతేనండి, క్లాత్ ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. ఇదే మీరు బయట కొనాలి అంటే కనుక చాలా కాస్ట్ ఉంటుంది. దానికంటే పడేసి కార్డ్బోర్డ్స్తో ఇలా చక్కగా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మనకి ఎన్ని కావాల్సితే అన్ని మనం ఇలా రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో లెగ్గిన్స్ అవన్నీ పెట్టేసుకుని కబోర్డ్లో పెట్టేసుకున్నాను. టిప్ నెంబర్ 2, ఇది బాగా పాడైపోయినటువంటి కట్టర్ అండి, వెజిటబుల్ కట్టరు. చూస్తున్నారు కదా, దీన్ని ఎలా యూజ్ చేశానని చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక కట్టరు, అలాగే బిర్యానీ బాక్స్లో వస్తూ ఉంటాయి కదా, బ్లాక్ కలర్ బాక్స్ తీసుకున్నాను. దీన్ని మధ్యకి కట్ చేసుకోవాలండి, సమానంగా వచ్చేలాగా ఇలా 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ బోర్డ్కి బ్లాక్ కలర్ పేపర్ అయితే అతికించుకున్నానండి. బ్లాక్ కలర్ పేపర్ కానీ లేదంటే క్లాత్ కానీ, ప్లెయిన్ క్లాత్ ఏదైనా ఉంటే అదైనా సరే గమ్ హెల్ప్ తోటి అతికించేసుకోవాలి. ఈ విధంగా అతికించేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఇవి బ్లాక్ ఉన్నాయి కదండి, వాటిని గమ్ హెల్ప్ తోటి ఆ చివర ఈ చివర అతికించుకున్నాను. అతికించుకున్న తర్వాత మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చండి. నాకైతే అంతగా డిజైన్స్ రావు, సో అందుకని చెప్పి నేను బెండకాయ హెల్ప్ తోటి ఇలా ఫ్లవర్స్ లాగా వేసుకుంటున్నాను యాక్రిలిక్ పెయింట్ యూస్ చేసి. దీన్ని మీకు నచ్చిన విధంగా డిజైన్ అయితే చేసుకోవచ్చు. సో అంతేనండి, ఫ్లవర్ వైజ్ కానీ లేదంటే మనం కిచెన్లో స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి కానీ యూస్ చేసుకోవచ్చు. చాలా ఈజీ కదా. ఎలా అనిపించింది ఈ టిప్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా పాడైపోయిన బోర్డ్ని కూడా పాడేయకుండా ఇలా చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ టిప్ చూద్దాం. థర్డ్ టిప్ వచ్చి ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నానండి. దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్ ఎగ్జాక్ట్గా 2 పీసులు సమానంగా రావాలంటే ఫస్ట్ కింద వైపుకి ఒక 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. అలాగే ఇటువైపు చివరి 4 ఇంచెస్కి అటువైపు చివరి 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని 2 మార్క్స్ కలిసేలాగా డ్రా చేసుకుంటే కరెక్ట్గా మీకు 2 పీసెస్ కూడా సమానంగా వస్తాయి. అలాగే ఇటువైపు కూడా అంతేనండి, ఈ చివరి 4 ఇంచెస్ ఆ చివరి 4 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకుని రెండింటిని ఇలా క్రాస్గా డ్రా చేసుకుని కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది. ఎలా అయితే ఇలా మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఓపెన్ అవ్వకుండా ఉండడానికి ప్లాస్టర్ ఇలా 2 సైడ్స్ కూడా అతికించేసుకోవాలండి. ప్లాస్టర్ అతికించుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా క్లాత్ కానీ లేకపోతే ఇలాంటి గిఫ్ట్ పేపర్స్ ఉంటూ ఉంటాయి కదా, వీటితో కానీ కవర్ చేసేయడమే. సూపర్ ఆర్గనైజర్స్ అయితే రెడీ అయిపోయాయండి. వీటిని మనం కిచెన్లో కానీ లేకపోతే పిల్లలు స్టడీ టేబుల్ దగ్గర కానీ లేకపోతే చిన్న చిన్న ఇన్నర్ వేర్స్ లాంటివి పెట్టుకోవడానికి కానీ యూస్ చేసుకోవచ్చు. భలే యూజ్ అవుతాయండి. ఇలాంటివి మనం బయట కొనే పనే లేదు. ₹1 సేవ్ చేసినట్టే కదా. ఇవి మీరు బయట కొనాలంటే ఖచ్చితంగా ₹100 పైనే ఉంటాయి, తక్కువలో తక్కువ. ఇప్పుడు ఫోర్త్ టిప్ చూపిస్తాను. ఒక పాత కుర్తీ తీసుకున్నానండి, పైవైపుని ఇలా కట్ చేసుకున్నాను. మీరు స్ట్రైట్ కట్ కుర్తీ చేసుకుంటే కనుక ఇంత ప్రాసెస్ ఉండదు, డైరెక్ట్ ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 మడతలు వేసుకున్న తర్వాత సమానంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కింద ఫ్లేర్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం కూడా చివరి వరకు కట్ చేయకుండా ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి మిగిలినంతా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మోపింగ్ ఏంటంటే కింద మొత్తం కూడా పోయింది, సో ఓన్లీ పైన స్టిక్ మిగిలింది. ఆ స్టిక్ తీసుకొచ్చి నేను స్టిక్కి ఈ క్లాత్ అంతా కూడా చుట్టేసుకుంటున్నాను. ఈ క్లాత్ చుట్టేసుకున్న తర్వాత ఓడకుండా ఉండడం కోసం ఏదైనా తాడు కానీ లేకపోతే సేమ్ ఇదే క్లాత్ని మీరు యూజ్ చేసి దాంతో కానీ గట్టిగా ముడివేసేసారంటే కనుక
చక్కగా మోప్ చేసుకోవచ్చండి. ఈ స్టిక్ అయితే మనకి త్వరగా పోదు, కానీ కింద త్వరగా ఇరిగిపోతుంది కదా. దీన్ని ఇంకొక కొన్ని రోజులు మనం వాడుకోవచ్చు పాత కుర్తీని యూస్ చేసుకొని. ఈ టిప్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. టిప్స్ అన్నీ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.